హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూడబోయేది లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండి. దీనికి బాడీ మెజర్మెంట్స్ కాకుండా డ్రెస్ నుంచి మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను. ముందుగా నడుం భాగం కొలుచుకుందామండి. నడుం భాగం వచ్చేసి 14.5, తర్వాత బాడీ పొడవు వచ్చేసి 13 ఇంచులు. ఈ రెండు తర్వాత చెస్ట్ భాగం వచ్చేసి చంక దగ్గర నుండి తీసుకోవాలండి. చెస్ట్ భాగం వచ్చేసి 15.5. దీనికి ఆర్మ్ డౌన్ వచ్చేసి 6.5. చంక దగ్గర నుంచి అడ్డంగా స్కేల్ పెట్టుకొని భుజం మీద నుండి చంక భాగం వరకు టేప్తో కొలిస్తే 6.5 వచ్చిందండి. మీరు దేనికైనా ఈ విధంగానే కొలుచుకోవచ్చు. ఈ కొలతల్ని మనం ఇప్పుడు లైనింగ్ పై డ్రా చేసుకొని కట్ చేసుకుందాం. ఇప్పుడు లైనింగ్ని 4 మడతల పైన తీసుకొని కుడివైపుకు చివర్లో వచ్చేలా, ఎడమవైపుకు ఫోల్డింగ్ వచ్చేలా తీసుకోవాలి. బాడీ హైట్ వచ్చేసి 13 ఇంచులు. మనకు దానికి ఖర్చులకు కలుపుకొని ఒక 1 ఇంచు కలిపి 14 ఇంచులు మనం ఒక గీత గీసుకోవాలి. అటువైపు ఇటువైపు రెండు వైపులా 14 ఇంచులు కరెక్ట్గా వచ్చేలా కొలుచుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత నడుం భాగం వచ్చేసి మనకు 14.5 ఇంచులు. దానికి డాట్కి కలుపుకొని 1/2 ఇంచు 15 ఇంచులు. మనం నడుం భాగం వచ్చేసి ఒకవైపునే తీసుకున్నాము 15 ఇంచులు, రెండో వైపు 15 ఇంచులు, మొత్తం 30 ఇంచులు. దాన్ని 4 భాగాలు చేసుకుంటే 7.5 వస్తుంది. ఒక భాగం 7.5 వస్తుంది. ఆ 7.5 ప్లస్ ఖర్చుల కోసం 2 ఇంచులు మనం గీసుకోవాలి. నెక్స్ట్ షోల్డర్ వచ్చేసి వీళ్ళది బాడీ నుంచి తీసుకున్నాను. వీళ్ళది 13.5 షోల్డరు. 13.5లో సగం 6.5, పావుదక్క 7, 6.5 తీసుకున్నా సరిపోతుంది. దీని నుంచి నెక్ వచ్చేసి 3 ఇంచులు, 2.5, 3 అది మన ఆప్షన్. బ్రాడ్గా కావాలంటే 3, తక్కువ అవ్వాలనుకుంటే 2.5, మిగతా అదంతా షోల్డర్కి వదిలేయాలి. కుట్టిన తర్వాత వచ్చేసి 3.5 వస్తుంది. లేదు మాకు కొంచెం తక్కువ కావాలనుకున్న 2.5 అలా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి చంక డౌన్ మనం షోల్డర్ ఎంత పెట్టుకున్నామో డ్రెస్కి అంతే పెట్టుకోవాలి. 6.5 చంక డౌన్ పెట్టేసుకొని ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు చెస్ట్ భాగం వచ్చేసి మనకు 15.5. డబల్ ఫోల్డింగ్ మీద క్లాత్ కాబట్టి మనం 15.5 ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకుంటే ఎంత వస్తుందో అక్కడ ఒక మార్క్ చేసుకొని దాన్ని చంక రౌండ్ వచ్చే దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ 2 లైన్స్ కలిపి ఎల్ షేప్ వచ్చేలా గీసుకొని ఈ కార్నర్ దగ్గర 1 ఇంచ్ హైట్ తీసుకొని మనం చంక రౌండ్ గీసుకోవాలి. ఆ చంక రౌండ్ మొత్తం మనం కొలిస్తే మన ఆర్మ్ లూజ్ ఎంత ఉంటుందో అంత కరెక్ట్గా వచ్చేయాలి. చెస్ట్ లూజ్కి ఆర్మ్ లూజ్కి మ్యాచ్ అయితే చంక దగ్గర పట్టినట్టుగా ఉండకుండా వస్తుంది. ఆర్మ్ లూజ్ వచ్చేసి 15 ఇంచులు. మనం డ్రెస్ పైన కొలిచి చూద్దాం. చూడండి, వచ్చేసి 7.5 ప్లస్ 7.5 15 ఇంచులు. మనకు ఒకవైపు నుంచే కొలుస్తాం కాబట్టి 7.5 సరిపోతుంది. 7.5 వచ్చేసింది. మనం కుట్టిన డ్రెస్ పై భాగం నుంచి తీసుకున్నాం కాబట్టి కుట్లలోకి 1/2 ఇంచు వదులుకొని 1/2 ఇంచు పక్క నుండి కొలుచుకోవాలి. 7.5 వచ్చేసింది. చెస్ట్ లూజు 7.5, ఆర్మ్ లూజు 7.5 రెండు మ్యాచ్ అయ్యాయి. ఇప్పుడు 2 ఇంచులు ఖర్చులకు వదులుకొని నడుం భాగం చెస్ట్ భాగం కొలతలది ఒక లైను, ఖర్చులకి ఒక లైను గీసుకొని దీన్ని ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను కామెంట్లో ఖచ్చితంగా మీ డౌట్ క్లియర్ చేశాను. లేదా మీ డౌట్కి సంబంధించి ఒక వీడియో తీసి పోస్ట్ చేశాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని. ఇప్పుడు వచ్చేసి నెక్ చూసుకుందామండి. నెక్ హైట్ వచ్చేసి 5 ఇంచులు. వెడల్పు ఆల్రెడీ మనం 3, 2.5 ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు అని చెప్పాం కదా. మనకి ఎంత సరిపోతుందో దాన్ని బట్టి గీసుకోవాలి. కింద 5 ఇంచుల దగ్గర మనకు పైన ఎంత పెట్టామో 3 ఇంచులు, కింద కూడా 3 ఇంచులు పెట్టి ఒక ఎల్ షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి. మనకు నెక్ ఎక్కువ అవుతుంది అనుకుంటే ఒక 1/2 ఇంచు, ఒక 2 గీతలు అలా లోపలికి కట్ చేసుకుంటే కుట్టే వరకు మనకు నెక్ ఎంత వస్తుంది అనేది చూసుకొని కట్ చేసుకోవాలి. మనకు ఫ్రంట్ వచ్చేసి
స్క్వేర్ నెక్ అండి. బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్. బ్యాక్ రౌండ్ నెక్ హైట్ వచ్చేసి 3.5 ఇంచులు. 3.5 ఇంచులు ఒక లైన్ వేసేసుకొని దీనికి అడ్డంగా 3 ఇంచులు ఆల్రెడీ మనం గీసుకున్నాం కదా, అది 3 ఇంచులు ఒక ఎల్ షేప్ వచ్చేలా ఇచ్చుకొని దాన్ని నీట్గా రౌండ్ స్కేల్ తీసుకొని రౌండ్ గీసుకుంటే అటు ఇటు 2 లైన్స్ టచ్ చేయాలా రౌండ్ గీసుకుంటే మనకు రౌండ్ నెక్ వచ్చేస్తుందండి బ్యాక్ సైడ్. ఫ్రంట్ వచ్చేసి స్క్వేర్ నెక్. ఇప్పుడు 2 నెక్కులు మనం కట్ చేసుకుందాం. కట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా లైన్ పైనే కట్ చేసుకోండి. అటు కట్ చేసుకున్నా ఇటు కట్ చేసుకున్నా కాస్త క్లాత్లో అటు ఇటు తేడాలు వచ్చేస్తాయి. నేను వచ్చేసి స్క్వేర్ నెక్ డీప్ ఎక్కువ అవుతుందని కొంచెం తగ్గించి ఒక 2 గీతలు తగ్గించి స్క్వేర్ కట్ చేశానండి. రౌండ్ నెక్కి సరిపోతుంది కానీ దీనికి కాస్త ఎక్కువ అవుతుందేమో అనిపించి కట్ చేశాను తగ్గించి. అది మనం స్టిచ్చింగ్లో వచ్చేసి మనకు ఎంత కావాలో అంత పెట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఫ్రంట్, నెక్స్ట్ బ్యాక్ 2 లైనింగ్స్ కటింగ్ చేయడం అయిపోయిందండి. దీన్ని తీసుకొచ్చేసి మనం ఒరిజినల్ క్లాత్ పైన వేసి కట్ చేసుకోవడమే. ఒరిజినల్ క్లాత్ వచ్చేసి హైట్ ఎంత ఉందో చూసుకోవాలి కాబట్టి మనం తీసుకుంటున్న ఆది డ్రెస్లో నుంచి హైట్ ఎంత 29 ఇంచులు వచ్చింది మనకు. నడుం దగ్గర నుంచి మిగిలిన హైట్ ఆల్రెడీ బాడీ కట్ చేసాం కదా, నడుం దగ్గర నుంచి మిగిలిన హైట్ 29.5 30. మన వాళ్ళు ఒక 1 ఇంచ్ ఎక్కువైనా తక్కువ పర్లేదు, క్లాత్ అడ్జస్ట్ చేసి కుట్టమన్నారు. దానికి కాను మనం 30.5 పెట్టుకొని మిగిలినది ఎంత ఉంది చూసుకోవాలి. ముందుగా బాడీ హైట్ వచ్చేసి 13 ఇంచులు కాబట్టి ఆ 13 ఇంచులు సరిపోను, మిగిలిన క్లాత్ సరిపోతుంది 30 ఇంచులు మిగులుతుంది కాబట్టి 14 ఇంచులకు ఒక లైన్ గీసుకొని దాన్ని కట్ చేసుకోవాలి మెయిన్ క్లాత్. నేను వీడియోలో చూపిస్తున్నట్టు 14 ఇంచులు మొత్తం, ఎందుకంటే అటు ఇటు ఒక సైడ్ క్రాస్గా రావచ్చు, ఒక సైడ్ స్ట్రైట్గా రావచ్చు కాబట్టి అక్కడక్కడ 14 ఇంచులు డాట్స్ పెట్టుకొని ఒక లైన్ స్ట్రైట్ లైన్ అనేది గీసుకొని దాన్ని కట్ చేసుకోవాలి. ఈ క్లాత్ని వచ్చేసి మనం ఇందాక కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ పైన పెట్టి నెక్కులు అవేవి కట్ చేయకుండా నార్మల్గా కట్ చేసి పక్కన పెట్టేసుకొని మనం స్టిచ్ చేసేటప్పుడు లైనింగ్ జాయిన్ చేసి ఆ తర్వాత నెక్కులు కట్ చేసుకుంటే అటు ఇటు జరగకుండా షోల్డర్ అలాంటిది ఏది ఇబ్బంది ఉండకుండా మనకు చక్కగా వచ్చేస్తుంది. ముందుగా ఒక భాగం మనకు ఫ్రంట్ భాగం కానీ బ్యాక్ భాగం కానీ ఏదైనా సరే ఫోల్డింగ్ వేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకొని మిగిలిన మనకు ఇంకో భాగం రెండో భాగం మొదటగా ఫ్రంట్ తర్వాత బ్యాక్ అలా చూసుకొని సరిపోతుందా లేదా విడ్త్ కూడా కరెక్ట్గా చూసి కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అండి. హ్యాండ్స్ హైట్ వచ్చేసి ఇది కూడా 14 ఇంచులు. వాళ్ళు ఫుల్ హ్యాండ్స్ కాకుండా ఎల్బో కాకుండా మీడియంలో వాళ్ళ హ్యాండ్స్ హైట్ వచ్చేసి 14 ఇంచులు ఉంది. దానికి తగ్గట్టు 14 ఇంచులు మనం కొలుచుకొని లైనింగ్ కట్ చేస్తున్నానండి. ఒరిజినల్ క్లాత్ అంతా సరిపోకపోవచ్చు కాబట్టి ముందుగా లైనింగ్ కట్ చేసుకొని ఆ పీస్ మనకు ఒరిజినల్ క్లాత్ పైన ఎక్కడ సరిపోతుందో చూసుకొని కట్ చేసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ తక్కువగా ఉంటుంది, లైనింగ్ మనం హ్యాండ్స్కి వేయచ్చు వేయకపోవచ్చు కాబట్టి మిగిలిన లైనింగ్లో నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ కటింగ్స్ వచ్చేసి మనకు విడ్త్ 5 ఇంచులు, హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచులు, హ్యాండ్ హైట్ వచ్చేసి 14 ఇంచులు, హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచులు. మనకి ఇది చిన్న సైజ్ డ్రెస్ కాబట్టి 3 ఇంచులు సరిపోతుంది. చంక రౌండ్ ఎక్కువగా ఉంటే 3.5 తీసుకోవచ్చు. దాన్ని మనం 14 ఇంచులు ఇందాక పెట్టుకున్నట్టుగా డాట్స్ పెట్టుకొని లైన్ ఏది క్రాస్గా రాకుండా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని 3 ఇంచుల దగ్గర మళ్ళీ ఒక లైన్ డ్రా చేసుకొని ఈ రెండిటికి కలుపుకొని మనం హ్యాండ్ కర్వ్ తీసుకోవాలండి. ఇందాక మనం ఆర్ములు వచ్చేసి 7.5, చంక రౌండ్ దగ్గర మనకు 7.5 వచ్చింది. ఇప్పుడు హ్యాండ్ స్టార్టింగ్ దగ్గర 1 ఇంచు మార్క్ చేసుకోవాలండి. ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి మనం ఇందాక 7.5 దగ్గర ఒక మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్క్ దగ్గరికి కర్వ్ స్కేల్ ద్వారా కర్వ్ ఇచ్చుకోవాలండి. కొత్త వారికి అయితే ఇలా కర్వ్ స్కేల్ ద్వారా కర్వ్ ఇచ్చుకోవడం ఈజీగానే వస్తుంది. హ్యాండ్ ద్వారా ఇచ్చుకోవడం కన్నా కర్వ్ స్కేల్ నుంచి 2 ఇంచెస్ మనకు యథావిధిగా డ్రెస్లోకి ఖర్చులో మనం 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ కూడా 2 ఇంచెస్ పెట్టుకోవాలి. హ్యాండ్ లోత్ వచ్చేసి
పావించు సరిపోతుందండి. లోపల వైపుకు పావించు పెట్టుకొని ఇలా లైట్గా కర్వ్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఏ విధంగా మనం కర్వ్ తీసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలండి. హ్యాండ్ లూజ్ దగ్గర మనకు ఆర్మ్ లూజ్ దగ్గర 2 కలిపి స్ట్రైట్గా ఒక లైన్, తర్వాత 2 ఇంచులు ఖర్చులు 2 సేమ్ స్ట్రైట్గా ఒక లైన్ గీసుకొని దాన్ని మనం క్లాత్ అటు ఇటు కాకుండా నీట్గా సర్దుకొని మనం కట్ చేసుకుంటే హ్యాండ్ వచ్చేస్తుందండి. మనకు బాడీ కటింగ్, హ్యాండ్స్ కటింగు, తర్వాత కింద స్కర్ట్ వచ్చేసి ఫ్రిల్ వచ్చేలా పెడుతున్నానండి. మిగతా అన్నీ వచ్చేసినట్టే. మనకి స్కర్ట్కి 30 ఇంచెస్ మిగిలింది. అది హ్యాండ్స్, బాడీ మొత్తం కటింగ్ అయిపోయిందండి. ఈ డ్రెస్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను ఫ్రిల్ పెట్టి కుట్టాలని కట్ చేశాను. వీళ్ళు వచ్చేసి మాకు అంబ్రెల్లా కట్ కావాలి అంటే అంబ్రెల్లా కట్ రాదని వీ కట్ ఇచ్చేసాను, అంటే ఫిష్ కట్. దీన్ని 4 ఫోల్డింగ్స్ వేసుకొని మనం నడుం ఎంత ఉందో అంత ఖర్చులోకి ఒక 1/2 ఇంచు వదులుకొని మిగతాది సేమ్ ఇంకా మనకు నడుం దగ్గర ఎంత ఉందో అంత ఎగ్జాక్ట్గా పెట్టేసుకొని కింద మనకు ఎంత క్లాత్ అయితే కర్వ్ వస్తుందో అంతవరకు కర్వ్ గీసుకొని క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకుంటే మనకు వచ్చేసి ఫిష్ కట్ వస్తుందండి. అది ఫిష్ కట్ చూడండి.